నమస్కారం శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరోనా కట్టడిపై దృష్టి సారించాలన్న మంత్రి ఆళ్ల నాని. భౌతిక దూరం పాటించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి. లాక్డౌన్ కు సహకరించాలన్న వైఎస్ఆర్సీపీ నాయకులు టీవీ రమణ. గృహ నిర్బంధం పాటించాలన్న వైఎస్ఆర్సీపీ నాయకులు లక్ష్మీనారాయణ. సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. పేదలకు అండగా ఉంటామన్న ముతూట్ గోల్డ్ ఫైనాన్స్ మేనేజర్ వెంకట ప్రసాద్. రంజాన్ దీక్షలు ఇళ్లలోనే పూర్తి చేయాలని పిలుపునిచ్చిన ఇమాంల సంఘం అధ్యక్షుడు అంసద్ బాషా సిద్దికి. జిల్లాలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాలులో ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ మంత్రులు ఆళ్ల కాళీకృష్ణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు అధికారులతో భేటీ అయ్యారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాలులో నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ రెడ్ జోన్ ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. హాట్స్పాట్ ఏరియాల్లో లాక్డౌన్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని, 10 రోజుల్లో కోవిడ్-19 కేసులు తగ్గేలా చర్యలు తీసుకోవాలన్నారు. నంద్యాల పట్టణంలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో మరోసారి ఇంటింటి సర్వే నిర్వహించాలని అధికారులను సూచించారు. కేసులు అధికంగా నమోదవుతున్న దృష్ట్యా హాట్స్పాట్ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించి ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూడాలని ఆదేశించారు. కరోనా బాధితులకు అన్ని వసతులు కల్పించడంతో పాటు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, జిల్లా కోవిడ్-19 ప్రత్యేక అధికారి, వైద్య, మున్సిపల్, పోలీసు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. నేను మొదటి నుంచి కూడా గమనించింది, నంద్యాలలో ఎక్కువ కేసెస్ కూడా హ్యూజ్లీ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్లో నమోదవడం స్టార్ట్ అయింది. సో మొదట ఫస్ట్ మనకి 29th వీళ్ళందరినీ కూడా ఢిల్లీ రిటర్నీస్ని షిఫ్ట్ చేసిన, 4th వరకు మనకి రిపోర్ట్స్ రాకపోవడం ఒకటి. దాని తర్వాత ఎక్కడైతే ఇవన్నీ నమోదయ్యాయో అవన్నీ కూడా చాలా అంటే మరీ డెన్స్లీ పాపులేటెడ్ అవుతాయి. ఇల్లులు కూడా చాలా చిన్న చిన్నవి, ఎక్కువ పాపులేషన్ కూడా ఆ ఏరియాలో ఉండడం అనేది కూడా కొంచెం ఈ యొక్క కంటైన్మెంట్కి కారణం అని చెప్పేసి అనుకుంటున్నాను. మనం ఫస్ట్ నుంచి కూడా మార్కెట్స్ని ఇవన్నీ కూడా తగ్గించామని ఇప్పుడు రీసెంట్గా ఒక 2 days ముందు నిర్ణయం తీసుకున్నది ఏంటంటే ఈవెన్ వెజిటబుల్ వెండర్స్ దగ్గర నుంచి ఫ్రూట్ వెండర్స్ ప్రతి ఒక్కరిని కూడా స్క్రీనింగ్ చేయాలి, వాళ్ళని కూడా కంటైన్ చేయాలి. ప్రాబ్లం ఏమవుతుందంటే దగ్గర నెల రోజుల నుంచి ఎవరికి పనులు లేకపోయేసరికి అందరూ కూడా తోపుడు బండి తీసుకోవడం, బయట హోల్సేల్లో సరుకులు కొనేసుకొని మేము కూడా వ్యాపారం చేస్తాం, 4 రూపాయలు సంపాదించుకోవాలి అనేది వీళ్ళు మాత్రమే బిజినెస్ చేసుకోవాలి, మిగతా వాళ్ళందరినీ కూడా మనం కట్టెట్ చేయాలన్న నిర్ణయానికి రావడం జరిగిందన్న. అట్ ద సేమ్ టైం వెజిటబుల్స్ తర్వాత ఫ్రూట్స్ అండ్ గ్రోసరీస్ కూడా అదే మాదిరిగా చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. మాకు ఓన్లీ ఎక్కువ సమస్య ఏంటంటే పూర్ పీపుల్ అనేది ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఇప్పటికే 4 రోజులు అయిపోయింది, మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం. మాకు ఇది ఏ రోజు ఆ రోజు కూలీ చేసుకుంటే కానీ పూట గడవదు. ఇప్పుడు కనీసం ఈ చిన్న చిన్న వ్యాపారాలు కూడా మమ్మల్ని చేయకపోతే మేము పూట గడవడం కష్టం అని చెప్పేసి ఎక్కువ మంది కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. సో దాని మీద కొంచెం నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న. తర్వాత మాకు రిపోర్ట్స్ అనేవి కూడా కొంచెం డిలే అవుతూ వస్తున్నాయి. రిపోర్ట్స్ని ఇప్పుడు కర్నూలులో వచ్చింది కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ బి ఎక్స్పెక్టెడ్, కానీ అదొకటి కొంచెం ప్రాబ్లం అవుతూ ఉండేది. అండ్ పోలీస్ యంత్రాంగం అంతా కూడా బాగా పనిచేస్తూ ఉన్నారన్న. అయితే ఇంకా కొంతమంది అడిషనల్ మెన్ ఏమన్నా ఓల్డ్ టౌన్ వరకు అండ్ ఈ డెన్స్లీ పాపులేటెడ్ ప్లేసెస్కి ఇవ్వగలిగితే కొంచెం కంటైన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న సందులు అయిపోయేసరికి పోలీస్ వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం అందరూ ఇళ్లలో ఉంటున్నారు. పోలీసు వాళ్ళు పక్కకి వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ అందరూ కూడా వచ్చేసి ఈరోజు నంద్యాలలో కూడా ఈ పాజిటివ్ కేసుల సంఖ్య కొంచెం ఎక్కువగా పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మా దృష్టికి వచ్చింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కర్నూలు జిల్లాలో ఇంత ఎక్కువ కేసులు నమోదవడానికి గల కారణాలను పరిశీలించడానికి, ఈ కేసులు ఎక్కువగా ఈ కరోనా వైరస్ వ్యాప్తి
ఎక్కువగా జరగకుండా ఉండటానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం వైపున ఇంకా ఏమి కార్యక్రమాలు అమలు చేయాలి, స్థానికంగా ఈ చర్యలన్నీ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి అధికారులకు ఇంకే విధమైనటువంటి సహకారం ఇవ్వాలన్న విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి కర్నూలు జిల్లాకు సంబంధించి ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్నటువంటి గౌరవ మంత్రులు అక్కడ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, అధికారులు అందరితో కలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కట్టడి చేసే విధంగా ప్రజలందరికీ కూడా ఒక స్పష్టమైనటువంటి భరోసాను ప్రభుత్వం ఒక కృతనిశ్చయంతో ముందుకు వెళ్తా ఉంది. కర్నూలు జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కరోనా వైరస్కు సంబంధించినటువంటి పాజిటివ్ కేసులను నియంత్రణ చేసే విధంగా మరి ప్రజలందరి సహకారంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంది. దీనికి ప్రజల సహకారం కూడా చాలా అవసరం అన్న విషయంలో ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేయడానికి, ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి భరోసా ఇవ్వడానికి ఈరోజు కర్నూలు జిల్లాలో ఈ సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసినటువంటి కార్యక్రమాలే కాకుండా కర్నూలు జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా ఒక ప్రణాళిక కూడా రూపొందించుకుంటుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే మీ అందరికీ కూడా తెలుసు, అక్కడ ఎప్పటి నుంచో ఈ ల్యాబ్ టెస్టింగ్కి సంబంధించి ఏదైనా శాంపిల్స్ తీసి పంపించాలంటే ఆ రిపోర్ట్ రావడానికి చాలా దూర ప్రాంతాలు ఇతర జిల్లాలకు వెళ్ళి వచ్చేటప్పటికి అవన్నీ కూడా మనకి పాజిటివ్ నెగిటివ్ అని తెలిసే సమయం ఎక్కువ టైం తీసుకుంటాం. దానివల్ల చాలా అసౌకర్యం కలిగి పాజిటివ్ కేసులకైతే నిర్ధారణ కావడానికే చాలా సమయం పట్టేటువంటి సమయంలో కర్నూలు జిల్లాలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ల్యాబ్ ఏర్పాటు చేయాలని అనుకున్నాం కొద్ది రోజుల ముందు. అది ఈ రోజు నుంచే కొత్త ల్యాబ్ ఏర్పాటు చేయడం, అది కూడా ఫంక్షన్లోకి రావడం జరిగింది. అదేవిధంగా ఒక స్టేట్ కోవిడ్ హాస్పిటల్, ఎవరైతే పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్ కేసులను వేరే ప్రాంతాలకి అంటే అధునాతనమైనటువంటి సౌకర్యాలు మనం ఏర్పాటు చేసుకుని, అటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి హాస్పిటల్ వేరే ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి ఇతర జిల్లాల్లో ఆ జిల్లాల్లోకి ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్ కేసులను పంపించి అక్కడ ట్రీట్మెంట్ చేయించేటువంటి విధంగా అయితే ఆలస్యం అవుతా ఉంది. ట్రీట్మెంట్ కూడా సరైనటువంటి ట్రీట్మెంట్ అందే అవకాశం లేదు. కాబట్టి మన కర్నూలు జిల్లాలోని ఒక ప్రత్యేకమైనటువంటి స్టేట్ కోవిడ్ సెంటర్ అన్ని రకాలైనటువంటి అధునాతనమైనటువంటి సౌకర్యాలతో, అదేవిధంగా పూర్తి ఎక్విప్మెంట్తో అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా లాక్డౌన్ను కూడా ఇంకా పటిష్టవంతంగా అమలు చేసేలా, అదేవిధంగా మిగిలినటువంటి ఏదైతే వైద్యపరంగా క్వారంటైన్ సెంటర్స్లో ఇంకా సౌకర్యాలు పెంచే విధంగా, అదేవిధంగా ప్రజలకు ఇంకా అవగాహన పెంచే విధంగా లాక్డౌన్ను మరింత విస్తృతంగా మరింత పటిష్టంగా ఏ విధంగా అమలు చేయాలన్న అంశంలో ఇవన్నీ కూడా విస్తృతంగా మనం చర్చించడం జరిగింది. తప్పకుండా ఇవన్నీ కూడా మరి సక్రమంగా అమలు చేయగలిగితే ప్రజలందరి సహకారంతో ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో కర్నూలు జిల్లాలోనే కాదు మన నంద్యాలలో కూడా ఇవన్నీ కూడా మనం ఈ పాజిటివ్ కేసులు పెరగకుండా మనం కంట్రోల్ చేయొచ్చన్న నమ్మకం ఉంది. కానీ అత్యంత ప్రధానంగా మేము నంద్యాల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నంద్యాలలో ఇప్పటికే దాదాపుగా 62 కేసులు టౌన్లోను మండలంలోనూ కూడా 62 కేసులు నంద్యాల పట్టణంలోను మండలంలోనూ కూడా నమోదైనాయి. ఇవన్నీ కూడా కంట్రోల్ చేయగలగాలంటే మన చేతుల్లోనే ఉంది. మనం కంట్రోల్ చేయగలం. కానీ ప్రజలందరూ కూడా ప్రభుత్వం నిర్దేశించినటువంటి మార్గదర్శకాలు ఏదైతే ఉన్నాయో, ఇక్కడ లాక్డౌన్కి సంబంధించి ఏదైతే వారు ఎక్కువగా పరిమిత సమయం, నిర్ణీత సమయం ఏదైతే ఉందో ఆ సమయంలోనే బయటకు వచ్చినప్పుడు కూడా ఏదైతే ఆ కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే వచ్చి వారికి కావలసినటువంటి నిత్యావసర వస్తువులు కానీ, కూరగాయలు కానీ, మందులు కానీ ఏదైతే ఉన్నాయో వారు మాత్రమే కొనుక్కొని వచ్చి లాక్డౌన్ మే 3వ తారీఖు వరకు నిర్దేశించబడింది. ఆ సమయం వరకు మీరు ఓపిక్గా ఇప్పటివరకు ఎలా అయితే సహకరించారో ఇంకాస్త జాగ్రత్తగా మీరు సహకరించగలిగితే, ఒకవేళ ఆ టైంలో బయటికి వచ్చి మీరు అవన్నీ వస్తువులు కొనుగోలు చేయడానికి బయటకు వచ్చినా కూడా ఆ ఫిజికల్ డిస్టెన్స్ పాటించే విధంగా కనుక మీరు అదంతా కనుక పాటించగలిగితే ఖచ్చితంగా మన కర్నూలు జిల్లాలోను నంద్యాల ప్రాంతంలోనూ అత్యధికంగా నమోదవుతున్నటువంటి ఈ పాజిటివ్ కేసులని కంట్రోల్ చేయవచ్చు, ఈ వైరస్ వ్యాప్తిని కూడా నిరోధించవచ్చు అని నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలోను నంద్యాల ప్రాంతంలోను రాష్ట్ర వ్యాప్తంగానూ కూడా చాలా పటిష్టవంతంగా ఈ కరోనా వైరస్ నివారణకు సంబంధించి అన్ని కార్యక్రమాలు, అన్ని చర్యలు కూడా పటిష్టవంతంగా అమలు చేస్తూ ఉన్నామని, దీనికి ప్రజల సహకారాన్ని కూడా అందించమని కోరుతాం. శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో పట్టణంలో నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సమక్షంలో చేపట్టిన కూరగాయలు, పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు.
5 రకాల కూరగాయలు 2 రకాల పండ్ల కిట్లను వాలంటీర్లు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకుల సమక్షంలో ఇంటింటికి తిరిగి ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంపీ మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకూడదన్న సంకల్పంతో కూరగాయలు పండ్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. శిల్పా సేవా సమితి సొంత నిధులతో ప్రజలకు చేయూతనివ్వాలన్న లక్ష్యంతో ముందుకు నడుస్తున్నామని తెలిపారు. కోవిడ్-19 విస్తరిస్తున్నప్పటికీ ప్రజలు ఏ ఒక్కరూ అధైర్యపడొద్దని ధైర్యంగా ఉండాలని సూచించారు. ఇంట్లోనే ఉంటూ ప్రభుత్వ నిబంధనలు పాటించి అధికారులకు సహకరించాలని కోరారు. కష్టమైన మన కుటుంబం బాగు కోసమే కట్టడి చేస్తున్నారన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఈ యొక్క వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు వెజిటబుల్స్ మరియు ఈ ఫ్రూట్స్ మొత్తం ప్యాక్ చేసి నంద్యాలలో ప్రతి వార్డుకు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈరోజు స్టార్ట్ చేసినారు. చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి దయచేసి నంద్యాల ప్రజలకు కోరేది ఒకటే, లాక్డౌన్ పాటించండి, సేఫ్గా ఉండండి. ముఖ్యంగా ఇప్పుడే మేము వచ్చేటప్పుడు గమనించినాము, మోటార్ సైకిల్ విపరీతంగా తిరుగుతున్నారు. దయచేసి మీకోసమే చేస్తున్నాం ఇవన్నీ. దయచేసి అర్థం చేసుకోండి, అధికారులు సహకరించండి. ముఖ్యంగా ఈ వైరస్ అనేది ఏదో భయపడాల్సిన పని లేదు. మీకు ఏదైతే వైరస్ ఎవరికైనా వచ్చిందంటే ఓపెన్గా రండి, ఓపెన్ టెస్ట్ చేయించుకోండి, ఏం కాదు. అది మేము కూడా టెస్ట్ చేయించుకున్నాం. కాబట్టి మీకు భయపడాల్సిన పని లేదు. ఏదైనా ఉన్నాయి కానీ ఇప్పుడు మీకు తెలుసు, మొన్న కాలేజీ మన హాస్పిటల్ నుంచి కూడా ఒక పేషెంట్ కూడా బయటకు వచ్చినారు ఫీవర్ అయ్యి. కాబట్టి మీరు ఏదైనా ఉంటే బయటకు వచ్చి ఓపెన్గా మార్చారు. అధికారులు చెప్తే వాళ్ళు తీసుకుపోతారు. మీకేం మెడిసిన్స్ అవన్నీ నీట్గా మెయింటైన్ చేస్తే తగ్గిపోతుంది. ముఖ్యంగా ఒకటి ఫుడ్ హ్యాబిట్స్ బాగా మార్చుకోవాలి. ఆ ఫుడ్ హ్యాబిట్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఈ యొక్క విటమిన్ సి అనేది ఫుడ్ బాగా తినండి, ఆటోమేటిక్ కంట్రోల్ అవుతుంది. ఒక వెస్టర్న్ పవర్ బాడీలో వస్తుంది. కాబట్టి దయచేసి ఈ నంద్యాల ప్రజలు కోరుకున్నది ఒకటే, స్టే హోమ్, స్టే సేఫ్. అందరికీ నమస్కారం. ఈరోజు మన నంద్యాల పట్టణంలో దాదాపు నెల నుంచి లాక్డౌన్ విధించడం వల్ల పేదవాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభుత్వం తరఫున బియ్యము, కందిపప్పు వాళ్ళ కుటుంబానికి ప్రతి ఒక్కరికి కూడా 1000 రూపాయలు అనేది ముఖ్యమంత్రి గారు సహాయం ప్రకటించారు. నిజంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే నిన్న ఎంపీ గారు, మేము ఇద్దరం కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 100 రూపాయలకే 5 రకాల పండ్లని మన నంద్యాల పట్టణంలో పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టాం. అయితే దాన్ని 100 రూపాయలు కూడా, 100 రూపాయలు ఒక ప్యాక్, 50 రూపాయలు కూడా ఒకటి చేయమని చెప్పేసి అధికారులకు చెప్పడం జరిగింది. 50 రూపాయలకు కూడా పండ్లు ఇవ్వడం చేయబోతున్నారు. అలాగే కూరగాయలకు కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే మన శిల్పా సేవా సమితి ద్వారా ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకి అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఎప్పుడైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే ఎప్పుడూ శిల్పా సేవా సమితి ద్వారా ముందుంటూ వచ్చాం. ఈరోజు మరోసారి ఈ యొక్క పరిస్థితుల్లో పేద ప్రజలందరినీ కూడా ఆదుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి కుటుంబానికి, పేదవాళ్ళందరికీ కూడా కూరగాయలు, పండ్లని ఇచ్చే కార్యక్రమం ఈరోజు ఎంపీ గారి చేతుల మీదుగా ప్రారంభించాం. ముఖ్యంగా పేదవాళ్ళకి కూరగాయలు, పండ్లు తెచ్చుకోవడానికి ఇబ్బంది పడకూడదు. ఈరోజు 5 రకాల కూరగాయలు, 2 రకాల విటమిన్స్ ఉన్న పండ్లని వాళ్ళ ఇంటికి పంపించడం జరుగుతుంది. కాబట్టి మీకోసం తలా ఒక చేయి వేసి మేము ముందుకు నడవడానికి ఉన్నాం. మీరు ఎవరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు. ఈరోజు శిల్పా సేవా సమితి సొంత నిధులతోటి ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండండి, ఇంట్లో ఉండండి. ఈ కరోనాని జయించాలంటే మాత్రం మనం ఇంటికి పరిమితమై సోషల్ డిస్టెన్స్ పాటించి మాత్రమే దీన్ని జయించగలుగుతాం. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించమని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకంటే నెల రోజుల నుంచి ఇంట్లో కూర్చోవడం కష్టంగానే ఉండొచ్చు, కానీ ఇది మన కుటుంబం కోసం చేస్తున్నాం అనే విషయం మర్చిపోకూడదు ఎవరు కూడా. ఇదేదో నంద్యాల పట్టణం కోసము చేస్తున్నాం అనే విషయం మర్చిపోకూడదు. ఇది ఏ రాజకీయ పార్టీ కోసమో లేకపోతే వేరే వాళ్ళ లాభం కోసమో చేయడం లేదు. మన కుటుంబం బాగుండాలి, మన కుటుంబ సభ్యులు బాగుండాలి, మనం ఆనందంగా ఉండాలంటే ఇది తప్పక చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి ఎవరు కూడా విస్మరించొద్దు.
కుటుంబం ముందొస్తుంది, మన కుటుంబం బాగుంటేనే మనం బాగుంటాం అనే విషయం ప్రతి ఒక్కరు కూడా గ్రహించి లాక్డౌన్కి సహకరించమని చెప్పేసి కోరుకుంటున్నాం. లాక్డౌన్ నేపథ్యంలో పేద ప్రజలు ఇబ్బందులను దృష్టిలో తీసుకొని వైఎస్ఆర్సీపీ నాయకులు టీవీ రమణ దంపతుల ఆధ్వర్యంలో నందమూరి నగర్, వైఎస్ నగర్లో కూరగాయల కిట్లు పంపిణీ చేశారు. దాదాపు 2500 కుటుంబాలకు ఒక్కొక్కరికి 250 రూపాయల ఖరీదు చేసే కూరగాయల కిట్లు ఇంటింటికి తిరిగి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్ దృష్ట్యా ప్రజలు ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో కూరగాయలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లాక్డౌన్ సందర్భంగా ఇంట్లో నుండి బయటికి పోకుండా ఉన్నారు కాబట్టి ఎలాంటి పనులు చేసుకోకుండా పనులకు ఎలాంటి పనులు లేవు కాబట్టి వారికంటే ఆటంకం కలుగుతున్నందువల్ల మా కొద్ది సహాయంగా మేము కూరగాయల పంపిణీ చేయాలని చెప్పేసి నిశ్చయించినాం. అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఈ 2800 ఇళ్లకు ప్రతి ఇంటికి కూడా కూరగాయలు ఒక్కొక్కరికి 250 రూపాయల చొప్పున ఖరీదుతో కూరగాయలు అందజేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. 38 వార్డులో నందమూరి నగర్ వైఎస్ఆర్ కాలనీ అందరికీ కలిపి 2800 కుటుంబాలు ఉన్నాయి. ఈ కరోనా వచ్చినందువలన లాక్డౌన్ చేసినారు కాబట్టి కూరగాయలు కూడా నిషేధించినారు 4 రోజులు. ఎవరింట్లో వాళ్ళని ఉండమని చెప్పినారు కాబట్టి పేదవాళ్ళు కానీ ఉన్నవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కష్టపడకూడదని చెప్పేసి మేము మా తోసిన కాడికి మేము శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళు చెప్పినట్టుగా మేము పాటించి వాళ్ళు ఏ విధంగా నడుచుకోమంటే మేము ఆ విధంగా నడుచుకొని ఈరోజు కూరగాయలు పంపిణీ చేయబడను. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారికి ఆయన చెప్పిన సందర్భంగా మీ కాలనీ అత్యంత కూలీ పనులకు పోయి ఎక్కువ ఇబ్బందిగా ఉంటారు. వాళ్ళు బాగా లాకౌట్ ఉన్నంత సందర్భంలో కూలిపనికి పోయే వాళ్ళు ఎక్కువ కాబట్టి వాళ్ళకి తోచినంత సాయం చేయమని చెప్పి మా నాన్నగారికి టీవీ రమణ 38వ వార్డు ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ గారికి ఆదేశించారు. మా వంతు సాయంగా మా కుటుంబం తరఫున మా కార్యకర్తల తరఫున అందరికీ ప్రతి ఒక్క కుటుంబానికి 2800 కుటుంబాలకు నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్, బుడగజంగాల కాలనీ కూరగాయల కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. మాది బుడగజంగాల కాలనీ, వైఎస్ఆర్ నగరు. బుడగజంగ కాలనీలో చాలా వరకు మాకు కిరణిగా వంట సౌకర్యం సకరం లేక బియ్యం, బ్యాళ్ళు, చింతపండు ఇటువంటి ఏమి తిండి లేక కూరగాయలు లేక చాలా ఇబ్బంది పడుతుంటే కౌన్సిలర్ గారు మన మాజీ టీవీ రమణ గారు మాకు సాయం చేస్తున్నాడు. కొంతవరకు కూరగాయల వరకు సాయం చేసి మాకు స్టోర్ బియ్యం ఇచ్చినాడు, కూరగాయలు ఇచ్చినాడు. మా వరకు ఇంతవరకు సహాయం చేస్తున్నాడు. మాకు ఇలాగనే కొంతమంది సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. బుడగజంగాల కాలనీ, వైఎస్ నగర్ అన్న టీవీ రమణ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ జరుగుతుంది. ఈరోజు బుడగజంగాలకి చాలా వరకు లేదు ఇక్కడ. ఏ రాజకీయ రాలేదన్న మాకు వరకు మా అంకులు వచ్చినాడు, రమణ అంకులు చేస్తున్నాడు మాకు సాయం. కూరగాయల కంచి కానీ బియ్యం కంచి కానీ మాకు స్టోర్ కలిసిన కూడా చేస్తున్నాడు. బ్రదర్ రమణ అంకులు కానీ శివ వాళ్ళ కొడుకులు వాళ్ళ కుటుంబం కిషోర్ కుమారి ఎంబీలు గారి ఆధ్వర్యంలో టీబీ రమణ ఇక్కడల్లా కూరగాయలు పంచిండు. ఏదో ఆయన ఓపాన శక్తి కొద్దీ దాతలు ఇచ్చింది ఏదైనా కానీ ధర్మాశితిగా జరుగుతుంది అని మాట్లాడినా. మున్సిపల్ పరిధిలోని భైర్మల్ వీధి, రోజాకుంట ప్రాంతాల్లోని నిరుపేదలకు వైఎస్ఆర్సీపీ నాయకులు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కోడిగుడ్లు పంపిణీ చేశారు. వీధుల్లోని ప్రతి ఇంటికి డజను కోడిగుడ్లు చెప్పున యజమానులకు అందజేస్తూ వైరస్ పట్ల జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు వ్యాధి నిరోధక శక్తి పెంపొందాలన్న లక్ష్యంతో కోడిగుడ్లు పంపిణీ చేశామన్నారు. ఇళ్లకే పరిమితమై ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ వైరస్ కట్టడికి సహకరించాలని కోరారు. ఈ లాక్డౌన్ సందర్భంగా ఎవరు బయటికి రాని పరిస్థితుల కారణంగా మా 39వ వార్డులో ఎమ్మెల్యే శిల్పా కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు మేము ఇంటింటికి డజన్ గుడ్లు ఇవ్వాలనుకున్నాము. అది మొత్తం వచ్చేసి 1000 ఇండ్లకు ఇవ్వాలనుకుంటున్నాము. ఈ గుడ్ల వలన మనిషికి మంచి పోషకాహారం ఉంటుందని చెప్పి మేము గుడ్లు ఇవ్వాలని అనుకుంటున్నాము. అలాగే మా వార్డు ప్రజలు కూడా 39 వార్డు ప్రజలు కూడా ఎవరు బయటికి రాకుండా లాక్డౌన్కు సహకరించవాలి. పోలీసు వాళ్ళకైతేనేమి, మున్సిపాలిటీ వాళ్ళకైతే ఎవరికైతేనేమి అందరికీ సహకరించవలసిందిగా కోరుచున్నాము. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే బయటకు రావాలి కానీ లేనిపోని దానిలోకి బయటకు వచ్చి ఇట్లా చేయకూడదని కోరుకుంటున్నాము.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సున్నా వడ్డీ పథకాన్ని స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రారంభించారు. మెక్మా ఆధ్వర్యంలో చేపట్టిన వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో ఇంతటి ఆర్థిక క్షోభం ఎదురైనా స్వయం సహాయ సంఘాలకు 8,85,00,000 మంజూరు చేసి ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలోపే నవరత్నాలు అమలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. నియోజకవర్గంలోని 2 మండలాలకు కలిపి 4,83,00,000 రుణమాఫీ చేశారన్నారు. అలాగే స్వయం సహాయక సంఘాలకు 3,95,00,000 తిరిగి సున్నా వడ్డీ కింద జమ చేసినట్లు పేర్కొన్నారు. నవరత్నాల్లో భాగంగా మా అక్క చెల్లెమ్మలందరికీ వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రకటించారో దానికి తగ్గట్టుగానే ఆర్థిక సంక్షోభంలో కూడా కోవిడ్ మహమ్మారి ఒకవైపు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నా ఇటువంటి పరిస్థితుల్లో కూడా మాటిస్తే మాట తప్పను మడమ తిప్పను అని ఏదైతే మాట మీద ప్రజలకి హామీ ఇచ్చారో ఆ మాట మీద ఈరోజు నిలబడుతూ నంద్యాల నియోజకవర్గంలోని 2 మండలాలకు కలిపి 4,83,00,000 రూపాయలు ఈరోజు మాఫీ చేయడం జరుగుతుంది. అలాగే నంద్యాల టౌన్కి సంబంధించి 3,95,00,000 రూపాయలు ఈరోజు తిరిగి అక్క చెల్లెమ్మలకే సున్నా వడ్డీ కింద వాళ్ళకి తిరిగి జమ చేయడం అవుతుందనే విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుతున్నాను. ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే మా అక్క చెల్లెమ్మలందరూ కూడా ఎంతో కృషి చేశారు కాబట్టి ఈరోజు మేము ఈ స్థానాల్లో ఉన్నాం. ఆ రోజు పసుపు కుంకుమ పేరిటతోటి తెలుగుదేశం నాయకులు ఎన్నో ప్రలోభాలకు గురి చేసినా సరే ఒక్కసారి మోసపోయాం, పదే పదే మోసపోలేము అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకొని ఏకతాటిపైన ప్రతి ఒక్కరు కూడా పదే పదే మోసపోలేము అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకొని ఏకతాటిపైన ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మాకు న్యాయం జరుగుతుందని ఒక నమ్మకంతో ఈ యొక్క ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో ఆ నమ్మకాన్ని నిలబెడుతూ ఇచ్చిన ప్రతి హామీని కూడా సంవత్సరం లోపలనే తీర్చాలని ఒక ఉద్దేశంతో ముందుకెళ్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఒక్క నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి 8,85,00,000 రూపాయలు ఇటువంటి ఆర్థిక సంక్షోభం సమయంలో కూడా ఇచ్చినారంటే ఒక్కసారి మాట ఇస్తే మాట తప్పుడనే విషయం మరోసారి రుజువు చేశారు మా ముఖ్యమంత్రి గారు. ఇలాంటి క్లిష్టమైన సమయంలో కూడా మా అక్క చెల్లెమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి ఒక తలంపుతోటి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించిన ఈ పథకానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యమంత్రి గారికి. అలాగే ఈ సమయాల్లో కూడా ఒకవైపు కుటుంబ పోషణ బరువు అవుతున్న సమయంలో ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్కరికి 3 మాస్కులు చొప్పున ఇవ్వాలని నిర్ణయించుకొని అది కూడా ఆ మాస్కులు కూడా మా అక్క చెల్లెమ్మలకే ఇచ్చి వాళ్ళనే కుట్టి వాళ్ళకి ఒక ఉపాధి చూపించినట్టు ఉంటుంది. ఆ ఉపాధి చూపిస్తూ వాళ్ళకు కూడా కుటుంబ పోషణకి బరువు కాకుండా చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా రుణపడి ఉంటాం. తప్పకుండా ఇటువంటి క్లిష్ట సమయంలో సహాయపడిన మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేమన్నా. థ్యాంక్ యూ సీఎం సార్. అనంతరం ఎంపీ మాట్లాడుతూ కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమై అధికారులకు సహకరించాలన్నారు. అత్యవసరమైతేనే తప్ప అనవసరంగా బయటకు రావద్దని, స్వీయ గృహ నిర్బంధంలో ఉండటమే సురక్షితమని సూచించారు. అర్బన్ రూరల్ కలిసి 8 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మీ అకౌంట్లో కూడా అమౌంట్ వస్తుంది. రియల్గా మన జగన్మోహన్ రెడ్డి గారు, మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఈ యొక్క పొదుపు సంఘాల వారికి వాళ్ళ కష్టాలు చూసి డెఫినెట్ కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తామని ప్రామిస్ చేయడం జరిగింది. ఆ ప్రామిస్ ఈరోజు మనకు ఈ యొక్క సమస్య ఉంది కాబట్టి కరోనా సమస్య వల్ల అందరికీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. కానీ మీకు తెలుసు మన రాష్ట్రంలో ఎంతో సంక్షేమాలు ఉన్నాయి, కానీ ఈ యొక్క పొదుపు సంఘాలను డెవలప్ చేయాలి. పొదుపు సంఘాలు ఎప్పుడైతే లేడీస్ డెవలప్ అవుతాయో మన వాళ్ళ కుటుంబాలు డెవలప్ అవుతాయి. ఆ కుటుంబాలు డెవలప్ అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా డెవలప్ అవుతున్న ఉద్దేశంతో మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు
ఈ విధంగా ఈరోజు ఈ యొక్క పథకానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఒకటే గమనించండి, ఎంతో ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండే కానీ కూడా మనం డెవలప్ చేయాలి మన వాళ్ళందరినీ అనే ఉద్దేశంతో ఈరోజు ఈ అమౌంట్ 8 కోట్ల రూపాయలు కూడా ఈరోజు రిలీజ్ చేస్తుంది. కాబట్టి దయచేసి మన బాధ్యత ఒక్కటే, ఇది గుర్తుపెట్టుకొని పొదుపు సంఘాలు కానీ మిగతా గుర్తుపెట్టుకొని మీరు కూడా డెవలప్ కావాలి, మన రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి. మన ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఏదైతే మీ మీద ఆశ పెట్టుకున్నాడో ఆ ఆశను కూడా మనం నెరవేర్చాలి. కాబట్టి దయచేసి ఈ కోవిడ్-19 సమస్య ఉంది, వైరస్ సమస్య. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అధికారులకు సహకరించి ఈ యొక్క వైరస్ను మనం నిర్మూలించాలి. అది మన చేతిలో ఉంది. కాబట్టి ఇంట్లోనే ఉండండి, ఇంట్లో ఉండి సేఫ్గా ఉండండి. సేఫ్గా ఉంటే ఆటోమేటిక్గా అది కంట్రోల్ అవుతుంది. దయచేసి అధికారులకు అందరికీ సహకరించాలని కోరుతున్నాను. లాక్డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ముతూట్ ఫైనాన్స్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా నంద్యాల బ్రాంచ్ అధికారులు స్థానిక సుద్దలపేటలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. నంద్యాల ముతూట్ గోల్డ్ ఫైనాన్స్ మేనేజర్ వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక 2 టౌన్ సిఐ కంబగిరి రాముడు సమక్షంలో 10 రకాల సరుకుల కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో దేశంలోని 5,000 బ్రాంచ్ల పరిధిలోని పేదలకు సరుకులు అందజేస్తున్నట్లు చెప్పారు. ప్రతి బ్రాంచ్ పరిధిలో కనీసం 100 కుటుంబాలకు అండగా నిలవాలన్న లక్ష్యంతో సరుకులు పంపిణీ చేశామన్నారు. 2 టౌన్ సిఐ కంబగిరి రాముడు మాట్లాడుతూ కర్ఫ్యూ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు ముతూట్ యాజమాన్యం అండగా నిలవడం అభినందనీయమన్నారు. దాతృత్వం ఆగిపోకుండా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు. ముతూట్ ఫైనాన్స్ సంబంధించి ఇల్లు దాదాపుగా 70 కుటుంబాలకు 10 దినుసులు, దాదాపు 10 రకాల దినుసులు, అంటే ఒక కుటుంబానికి ఏ రకంగా అయితే వంటకు తర్వాత నిత్య జీవనానికి ఉపయోగపడతాయో అవన్నీ ఇవ్వడం జరిగింది. మాకు ఈ ముతూట్ ఫైనాన్స్ వాళ్లకు పేదల తరఫున మరియు పోలీస్ తరఫున అందరి తరఫున కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. మీ దాతృత్వం ఇదే రకంగా ఆగిపోకుండా ఇంకా మరింత ఉండి మీ సంస్థకు మంచి దేవుడిగా ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మనము కరోనా వైరస్ వల్ల ప్రపంచం మొత్తం అతలాకుతలమవుతుందని మనకు అందరికీ తెలుసు. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కరోనా వైరస్ వ్యాప్తి నుండి మనల్ని కాపాడడం కోసం లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. ఈ లాక్డౌన్ సమయంలో చాలా కూలి పనికి వెళ్తే కానీ పూట గడవడానికి నిరుపేద కుటుంబాలు చాలా ఉన్నాయని మనం అందరం గమనిస్తున్నాం. వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారని మనం చూస్తున్నాం. వారి గురించి ఆలోచించి మన ముతూట్ ఫైనాన్స్ సంస్థ వారు వారికి అందరికీ నిత్యావసర సరుకులు అందజేయాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా మేము మన మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ సార్ గారిని సంప్రదించి వారి ఆదేశానుసారము, మన సిఐ సార్ గారిని సంప్రదించి వారి ఆదేశానుసారము మన ఏరియాలో, మన నంద్యాల పట్టణంలోని సుద్దలపేట ఏరియాలో పూర్ ఫ్యామిలీ ఎవరు ఉన్నారో, నిత్యావసర సరుకులు వాళ్ళకి లేక ఇబ్బంది పడి పనికి వెళ్ళడానికి పని అవకాశం లేని వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని అందరినీ గుర్తించి మన వార్డు అడ్మిన్ ద్వారా అందరినీ గుర్తించి వారికి అందరికీ ఈరోజు మనం 10 రకాల నిత్యావసర సరుకులు, బియ్యము, కందిబ్యాళ్ళు, గోధుమ పిండి, ఆయిలు, కారము, ఉప్పు, ఇంకా ఇతర 10 రకాల నిత్యావసర సరుకులను 70 కుటుంబాలకు మనం అందజేయడం జరుగుతుంది. ఈరోజు ఒక నంద్యాల పట్టణంలోనే కాకుండా మా ముతూట్ ఫైనాన్స్ సంస్థ వారు 5,000 పైన బ్రాంచ్లు గల ముతూట్ ఫైనాన్స్ సంస్థ వారు మొత్తం దేశం మొత్తం పైన మినిమం ప్రతి బ్రాంచ్ ఏరియాలో 100 కుటుంబాలకు మినిమం 70 నుంచి 100 కుటుంబాల వరకు నిత్యావసర సరుకులు అందించాలని నిర్ణయించడం జరుగుతుంది. కొన్ని ఏరియాలలో డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగిపోతుంది, కంటిన్యూగా చేస్తున్నారు. ముందుగా మా ప్రజలందరి తరపున, మా కంపెనీ ఎంప్లాయీస్ తరపున మా ముతూట్ సంస్థ వారికి ఒక ప్రజలను గుర్తించి పేదవారికి అందించాలని ఒక లక్ష్యం పెట్టుకున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం సక్రమంగా నిర్వహించడానికి సహకరించినటువంటి మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ సార్ గారికి, 2 టౌన్ సిఐ కంబగిరి రాముడు సార్ గారికి, ఇక్కడికి వచ్చిన మన మీడియా మిత్రులకు, ఇతర పోలీస్ సిబ్బందికి, మన వార్డు అడ్మిన్ సార్ గారికి, ఇక్కడ వచ్చిన వార్డు వాలంటీర్లకు, పారిశుద్ధ్య కార్మికులకు, ప్రతి ఒక్కరికి మా ముతూట్ ఫైనాన్స్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎలాంటి విపత్తు వచ్చినా మా ముతూట్ ఫైనాన్స్ సంస్థ నుంచి ముందు ఉంటామని మేము అందరికీ తెలియజేస్తున్నాము. ప్రతి కార్యక్రమానికి ముతూట్ ఫైనాన్స్ సంస్థ ముందు ఉంటుంది. ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చివరిగా ఒక చిన్న మాట ప్రజలకు విజ్ఞప్తి, దయచేసి మనమందరం ఇంట్లో ఉందాం. మన కోసం, మన ప్రాణాలను కాపాడడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీస్ వారు, మీడియా వారు, పారిశుద్ధ్య కార్మికులు నిత్యం రాత్రి అనక పగలనక చాలా కష్టపడుతున్నారు. మనం బయటకు వచ్చి మరీ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం ఇంట్లోనే ఉండి అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చినా మినిమం 1 మీటర్ దూరంలో భౌతిక దూరం పాటించి
మనం మెలుగై ఉంటే మనము ఈ కరోనా మహమ్మారి నుంచి మనల్ని మన కుటుంబాన్ని కాపాడుకొని మన దేశాన్ని కూడా కాపాడడానికి మన వంతు సహకారం చేయగలుగుతాం. కాబట్టి మా ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ తరపున ప్రజలందరికీ ఇది ఒక చిన్న విన్నపము. ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో స్థానిక ఇమాంల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రంజాన్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు అమ్జద్ బాషా సిద్దికి మాట్లాడుతూ లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ రంజాన్ దీక్షలను కొనసాగించాలన్నారు. రంజాన్ మాసంలో ఖురాన్ పఠించాలని, ఇళ్లలోనే నమాజు చేసుకోవాలని సూచించారు. बड़ों को, नौजवान बच्चों को सबको जो है आने वाले रमज़ान मुबारक की मुबारकबादी पेश करता हूँ। उसी के साथ आज जो हालात हम पर जो है आ रहे हैं, गुजर रहे हैं, लॉकडाउन रहने की वजह से ना हम पूरी तरीके से ना किसी से मुलाकात है, कुछ भी नहीं है। ये ऐसी महलिक बीमारी है, इस बीमारी के फैलने की वजह से सब लोगों को घरों के अंदर रहकर घरों में रहकर जो है ज़िंदगी गुजारने के लिए हुकूमत की जानिब से, क़वानीन की जानिब से, पॉलिसों की जानिब से यह हुक्म है कि हम भी जो है इस लॉकडाउन की क़दरदानी करते हुए हम अपने घरों के अंदर जो है ज़िंदगी गुजार रहे हैं। तो अज़ीज़ दोस्तों, अब रमज़ान चूँकि जो है शुरू होने वाला है, अल्लाह तबारक व तआला ने कुरान मजीद के अंदर फरमाया है, शाहरु रमज़ान अल्लज़ी उनज़िला फ़ीहिल कुरान, मैंने इस मुबारक महीने के अंदर मेरे कलाम मजीद कुरान मजीद को जो है नाजिल किया है, इसलिए तुम इस महीने की जो है क़दरदानी भी करो। और चूँकि इसी महीने के अंदर कुरान मजीद को जो है नुज़ुल किया गया। दूसरी ये बात है कि या अय्युहल्लज़ीना आमनू कुतिबा अलैकुमुस्सियामु कमा कुतिबा अलल्लज़ीना मिन क़ब्लिकुम लअल्लकुम तत्तक़ून। अल्लाह तबारक व तआला कुरान मजीद के अंदर जो है ऐलान कर रहे हैं, ईमान वालों से कह रहे हैं कि इससे पहले के लोगों के ऊपर भी जो है रोज़े फ़र्ज़ रखे गए थे, अब भी रोज़ों को जो है फ़र्ज़ रखो, इन रोज़ों को जो है एहतमाम करो, रोज़े रखो। हालत सफ़र के अंदर बीमारों के लिए जो है रोज़ा छूट है, वरना जो है किसी हालत में रोज़ा रखना ज़रूरी है। तो लिहाजा मैं तमाम भाइयों से, माँ बहनों से जो है सबसे दरख्वास्त करता हूँ कि रमज़ान मुबारक का एहतमाम करते हुए हम रोज़ा भी रखें, नमाज़ें भी पढ़ें, कसरत से कुरान मजीद की तिलावत करें, कहीं भी जो है बाहर न जाएं, घरों में रहकर अल्लाह का ज़िक्र करते हुए, कुरान मजीद की तिलावत करते हुए हम जो है इसी तरीके से इबादत में अगर गुजारेंगे तो इंशाअल्लाह हो सकता है कि अल्लाह तबारक व तआला जो इस मुक़द्दस महीने की जो बरकत, जो रहमत जो रखा है, वो हम इन सबको जो है मिलेगी। और हम सब रोज़े भी रखना ज़रूरी है और अहम है, और रोज़े रखना भी चाहिए। और इसी तरह अल्लाह पाक ने कुरान करीम के अंदर फरमाया कि मैंने कुरान को रमज़ान मुबारक में नाजिल किया है, इसलिए रमज़ान के अंदर कुरान को मुज़य्यन किया करो, यानी पढ़ा करो, ज़्यादा से ज़्यादा पढ़ा करो। इसलिए हमें चाहिए कि हम कुरान को ज़्यादा से ज़्यादा पढ़ें, नमाज़ों का अहतमाम करें, और रोज़े फ़राइज़ हैं इसलिए इसका भी रोज़ों का भी अहतमाम करें। और जहाँ तक हो सके घरों के अंदर रहकर रोज़े रखें, और तरावी भी घरों के अंदर ही पढ़ें, और जितना हो सके रोज़ाना कुरान पाक की तिलावत करें, और अपने बच्चों से भी करवाए, और सब मिलकर रोज़े रखें। क्योंकि रमज़ान मुबारक साल में एक मरतबा आता है, जो हमारे गुनाहों को धोने के लिए, हमारी आखिरत को तैयारी करने के लिए, हमारी आखिरत बनाने के लिए, हमें पाक और साफ़ करने के लिए रमज़ान मुबारक आता है। और इसके अंदर एक अहम मसला है कि ज़कात का भी, इसका भी एक अहम मसला है कि हमें ज़कात को भी निकालें, और ग़ुरबा के अंदर, यतीमों के अंदर, और इसी तरह मदारिस के अंदर भी ख़र्च करें। एक अहम बात भी रह गई कि लॉकडाउन की वजह से कि हमें ज़कात नहीं निकाल सक रहे हैं और ख़र्च नहीं कर रहे हैं, लेकिन बहुत ज़रूरी है कि लॉकडाउन के अंदर भी ज़कात को निकालें, और जो गरीब हैं, बेबस हैं, जिनके पास खाना नहीं है, पानी नहीं है, उन लोगों को भी दे, और इसी तरह मदारिस की भी मदद करने की मुकम्मल कोशिश करें। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరోనా కట్టడిపై దృష్టి సారించాలన్న మంత్రి ఆల నాని. భౌతిక దూరం పాటించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి. లాక్డౌన్ కు సహకరించాలన్న వైఎస్ఆర్సీపీ నాయకులు టీవీ రమణ. స్వీయ గృహ నిర్బంధం పాటించాలన్న వైఎస్ఆర్సీపీ నాయకులు లక్ష్మీనారాయణ.
మేనేజర్ వెంకట ప్రసాద్. రంజాన్ దీక్షలు ఇళ్లలోనే పూర్తి చేయాలని పిలుపునిచ్చిన ఇమాంల సంఘం అధ్యక్షుడు అంసద్ బాషా సిద్దికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.